అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. మనకేదైనా ప్రాబ్లమ్స్లో మనం ఉన్నప్పుడు, క్లిష్ట పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు మనం ఎట్లా రియాక్ట్ అవుతాము, ఎట్లా రెస్పాండ్ అవుతాము అనేది ఒకసారి ఆలోచించండి. మీరు ఎట్లా రెస్పాండ్ అవుతారు? నేను అనుకున్న క్యారెక్టర్ ఏంటంటే ఎస్తేరు. ఎస్తేరు క్యారెక్టర్ తెలుసు కదా మీకు. ఎస్తేరు రాణి అయిపోయిన తర్వాత తన అంకుల్ చేత హెచ్చరిక ఇవ్వబడుతుంది. ఏమని అమ్మా? యూదులకు సమస్య వచ్చింది. యూదులందరినీ చంపేయాలనే శాసనం వచ్చింది. మరి నువ్వేమో రాజనగర్లో ఉన్నావు, రాణిగా ఉన్నావు, కాబట్టి నీవు తప్పించుకుంటావేమో అనుకుంటున్నావేమో అని ఒక మాట మాట్లాడతాడు. సో ఇప్పుడు తన ప్రజలందరూ కూడా చనిపోవడానికి సిద్ధంగా ఉన్న సమయం. అలానే తను కూడా యూదురాలు అని తెలిస్తే తన ప్రాణము కూడా పోయే సమయంలో ఉందన్నమాట. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఒక రాణిగా ఉండి తన భర్త చేతిలోనే తన మరణము, తన ప్రజల యొక్క మరణము ఉంది లేదా జీవము ఉంది అనేది తెలిసి తను ఎలాంటి స్టెప్ తీసుకుంది అనేది మనం ఆలోచిద్దాం. మీకెప్పుడైనా అంత క్లిష్ట పరిస్థితులు వచ్చినాయా? లేదు, దానికంటే చాలా రెట్లు తక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు నీ యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుంది? నీ మనస్తత్వానికి లోకంలో ఉన్నవారు అంటే క్రీస్తును ఎరగని వారు, రక్షణ పొందని వారు, దేవుణ్ణి వారి హృదయములో ఉంచుకొని వారి యొక్క యాక్షన్స్ ఎలా ఉంటాయి, దేవునిని కలిగిన వారి యొక్క యాక్షన్స్ ఎలా ఉంటాయి అనేది ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవడానికి అన్ని యాంగిల్స్లో ఆలోచించండి. నీ లైఫ్లో ఏదైనా వర్స్ట్ సిచ్యువేషన్లో నువ్వు ఎలాంటి యాక్షన్స్, ఎలాంటి రియాక్షన్స్ తీసుకున్నావు అనేది ఆలోచించండి. ఎంత వైస్గా తీసుకున్నావా, ఫూలిష్గా తీసుకున్నావా, తొందరపడి తీసుకున్నావా, బాగా ఆలోచించి తీసుకున్నావా, ప్రార్థన చేసి తీసుకున్నావా, దేవుని అడిగి దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకొని నిర్ణయాలు తీసుకున్నావా అనేది ఒకసారి ఆలోచించండి. అన్ని రకాల మనుషులు ఉంటాము. కొన్ని సందర్భాలలో వెయిట్ చేయడం అనేది అస్సలు కుదరదు. మనకి కుదురుతుందా? వెయిట్ చేయం. వెయిట్ చేయకుండా ఉండడానికి కొన్ని రీజన్స్ ఉంటాయి. ఏంటో మీరు చెప్పగలరా? ఏదైనా ఒక సందర్భంలో వెయిట్ చేయకుండా ఉండాలి. నీ భర్త దగ్గరే నీకు ఒక సమస్య వచ్చింది. నువ్వు వెయిట్ చేస్తావా, మాట్లాడేస్తావా? నీ భార్యతో నీకు ఒక సమస్య వచ్చింది. నువ్వు వెయిట్ చేస్తావా, మాట్లాడేస్తావా? నీ తల్లిదండ్రులతో ఒక సమస్య వచ్చింది, నీ అక్క చెల్లెళ్ళతో ఒక సమస్య వచ్చింది. వీళ్ళందరూ నా వారే అనుకుంటాం కదా. నా వారే అనుకున్నప్పుడు మన యాక్షన్స్, మన రియాక్షన్స్, వాళ్ళ యాక్షన్స్కి మన రియాక్షన్స్ ఎలా ఉంటాయి అనేది ఆలోచించండి. నేను చాలా వెయిట్ చేస్తానండి, నా నిర్ణయాన్ని తెలపనండి,
నేను చాలా మౌనంగా ఉంటానండి, అస్సలు ఎప్పుడు తొందరపడలేదండి అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే మీ హస్తాలు చూపించవచ్చు. దేవుని నామానికి మహిమ కలుగుద్ది కదా. ఎంత తొందరపడిపోతామో. ఒకటి నా వాళ్ళే కదా, ఆ మాత్రం ఫ్రీడమ్ ఉండొద్దా నేను మాట్లాడుకోవడానికి? ఇది ఫిజికల్ రిలేషన్షిప్ కదా, ఫిజికల్గా ఆలోచించేస్తాం, అడిగేస్తాం. ఎందుకు చేయడు? చేయకపోతే ఊరుకుంటానా? చెయ్యాలి. చేయనోడు ఎందుకు చేసుకున్నాడు? అబ్బో ఇలా చదివితే ఎన్ని వస్తాయో అటు ఇటు కూడా. లోబడదా? ఎందుకు లోబడదు? మాట వినదా? ఎందుకు మాట వినదు? భార్య అంటే లోబడాలి. మళ్ళీ అక్కడ కూడా వాక్యం తెస్తావు. ఏమని? భర్తకు లోబడమని ఉంది కదా వాక్యంలో. ఎందుకు లోబడదు? ప్రార్థనకి వెళ్తే సరిపోద్దా? బోధిస్తే సరిపోద్దా? ఇలాగా మన వర్షన్లో మనం తొందరపడిపోతాం. ఒకటి ఏంటంటే స్వతంత్రత ఉంది కదా అని. రెండోది అన్నీ నాకే తెలుసు అనుకున్నప్పుడు నోరు విప్పుతాం. అవునా కదా? మనం వైజ్ అనుకున్నప్పుడు, మనకు అన్నీ తెలుసు అనుకున్నప్పుడు అప్పుడు నోరు విప్పుతాం. మనదే రైట్ అనుకున్నప్పుడు, మన పాయింట్ ఆఫ్ వ్యూని కరెక్ట్ అనుకున్నప్పుడు మనం నోరు విప్పుతాం. ఇంకొకటి ఎదుటి వ్యక్తి మీద బాగా ప్రేమ ఉన్నప్పుడు కూడా నోరు విప్పుతాం. ఆ ప్రేమలో వెయిట్ చేయడం అనేది చాలామందికి కుదరదు. కానీ దేవుని యొక్క వాక్యంలో ఏముంది? ప్రేమ దీర్ఘకాలము సహిస్తుందా? నోరు తెరుస్తుందా? సహిస్తుంది. ఈ రోజుల్లో వెయిట్ చేయడము అనేది మనకి భక్తిలో కుదరట్లేదు. సహనము అనేది రావడం లేదు. ఫిజికల్ థింగ్స్ని ఫిజికల్గాను, స్పిరిచువల్ థింగ్స్ని ఫిజికల్గా, స్పిరిచువల్గా చూడడాన్ని బట్టి. కానీ మనకి రెండిటికి లింక్ ఉంది అనే సత్యాన్ని మనం మర్చిపోతున్నాం. అందుకని మన యొక్క చర్చ్లో బిహేవియరు, ఇంటి దగ్గర బిహేవియరు, స్పిరిచువల్ పీపుల్తో నీ రిలేషన్షిప్, ఫిజికల్ పీపుల్తో నీ రిలేషన్షిప్లో ఏమవుతుంది అంటే చాలా వ్యత్యాసం వచ్చేస్తూ ఉంది. చాలా డిఫరెన్స్లు ఉంటున్నాయి. అసలు ఎవ్రీ స్టెప్ ఆఫ్ అవర్ లైఫ్, ప్రతి అడుగు కూడా అది స్పిరిచువల్గా లింక్ అయ్యింది అనే సెన్స్లో మనందరం ఉండాలి. అప్పుడు మనము ప్రతి దానికి కూడా దేవుని వైపు చూడడము మనం నేర్చుకుంటాం. సో ఇక్కడ ఎస్తేరును మనం చూసినప్పుడు, ఎస్తేరు సమస్య గురించి విన్నప్పుడు తను తొందరపడకుండా వెయిట్ చేసింది. ఆగాలి. మన ఆలోచనలకి ఫుల్ స్టాప్ పెట్టాలి. ఇట్ ఈస్ టూ డిఫికల్ట్ కదా, చాలా కష్టం. ఎంత ఫుల్ స్టాప్ పెడదామన్నా మన ఆలోచనలు మనల్ని తొందర చేస్తూనే ఉంటాయి. అరే రే తప్పు జరిగిపోతుంది, అది జరగకముందే ఆపేసేయాలి. వాళ్ళు పాడైపోకముందే ఆగిపోవాలి. నా దగ్గర చాలామంది పిల్లలు ఉంటారు, మీకు తెలుసు కదా. ఆ పిల్లల్ని నేను ఎంత ఆపడానికి ప్రయత్నిస్తానంటే, ఎంత ప్రొటెక్ట్ చేస్తానంటే, ఎంత కాపలా కాస్తానంటే, ఎన్ని యాంగిల్స్లో వాళ్ళు తప్పు చేయకుండా ఆపాలని తాపత్రయపడుతూ ఉంటాను. ఆ తర్వాత నాకు అర్థమైంది, నో, వి జస్ట్ కౌన్సిల్. అంటే వాళ్ళకి కౌన్సిల్ చేయాలి, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్ అని వాళ్ళకి చెప్పాలి. వాళ్ళు ఇంకా రాంగ్ డెసిషన్ తీసుకుంటున్నప్పుడు గాడ్ తొందరపడి ఆదాము అవ్వ తీసుకున్న నిర్ణయాన్ని ఆపేశారా? చెప్పండి, ఆపారా? పండు తినొద్దు అని చెప్పారు కదా, తినలేదు. అవునా? తినలేదా? తింటున్నట్టు
వాళ్ళు వెళ్తున్నట్టు ఆ సాతానికి సర్పానికి ఆ అవ్వమ్మకి మధ్యలో డిస్కషన్ జరుగుతున్నట్టు, అవ్వమ్మకి ఆదాంకి మధ్యలో డిస్కషన్ జరుగుతున్నట్టు దేవునికి తెలుసా తెలీదా? తెలుసు. తెలిసినప్పుడు ఆయనే తినొద్దని ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఆయన ఎందుకు ఆపలేదు? దేవుడు చెయ్యని పని మనము చెయ్యాలని ఎందుకు ప్రయత్నిస్తున్నాము? దేవుని కంటే మనం గొప్పవారము కాదు కదా, దేవుని కంటే మనం శక్తిమంతులము కాదు కదా. అందుకని దేవుడే మనిషికి ఫ్రీ విల్ ఇచ్చినప్పుడు మనము కూడా మన ఫ్యామిలీ రిలేషన్షిప్లో, మన ప్రతి బాండింగ్లో, ప్రతి రిలేషన్షిప్లో ఆ ఫ్రీ విల్ అనేది మనము కూడా ఇవ్వాలి. తప్పు జరగకుండా ఉండాలి అనే ప్రతి ఇచ్చా కోరిక ప్రతి వ్యక్తికి ఉండదు. ప్రార్థన చేయాలి. నీ భార్య భక్తిహీనతలోకి వెళ్ళిపోతూ ఉంటే, దేవుని చిత్తములో నుంచి పక్కకు తొలగుతూ ఉంటే, నీ జ్ఞానముతో కరెక్ట్ చేయడం కంటే మోకరించి ప్రార్థన చేయి. నీ భర్త ఇల్లీగల్ రిలేషన్షిప్లోకి వెళ్ళిపోతున్నాడు అని నీకు తెలిసినప్పుడు, ఏదో కిరికిరి జరుగుతుంది అని నీకెక్కడో మనస్సులో తొందర వేదన నీకు వస్తూ ఉన్నప్పుడు, అమ్మో నా భర్త ఇంకొక అమ్మాయి వశం అయిపోతే నేనేమైపోతాను అని తొందరపడి యాక్షన్ తీసుకొని దానిని ఇంకా కొంచెము చిదిమేసుకునే కంటే, చెరిపేసుకునే కంటే ది బెస్ట్ ఏంటంటే దేవుని వైపు చూడడము. నీ బిడ్డ త్రాగుబోతైపోతున్నాడా, తిరుగుబోతైపోతున్నాడా, రాంగ్ వేస్లోకి వెళ్ళిపోతూ ఉన్నారా, నువ్వు కౌన్సిల్ చేయి. నీ భార్యకైనా, నీ భర్తకైనా, నీ విశ్వాసులకైనా, నీ బిడ్డలకైనా, నీకు అక్క చెల్లెళ్ళైనా, అన్నదమ్ములైనా, అమ్మ నాన్న అయినా, ఎవరైనా సరే వాళ్ళ గురించి నువ్వు కన్సర్న్ కలిగి ఖచ్చితంగా ఉండాలి. ఇక్కడ ఎస్తేరు యొక్క మొత్తం చరిత్ర చూస్తే వారి యొక్క జనాంగాన్ని రక్షించుకోవడానికి కొరకే దేవుడు ఈ పరిస్థితుల గుండా ఆమెను నడిపించారు. మన వారిని మనం రక్షించుకోవాలి. ఆ బాధ్యత ముందుగా రక్షించబడిన నీ భుజముల మీద ఉంది. ఆ విషయాన్ని మర్చిపోవద్దు. అలా అని చెప్పి దేవుడు చేసే పనిని నువ్వు చేసేద్దామని పూనుకుంటే అదంతా కూడా రప్చర్ అయిపోతుంది. డాక్టర్ సర్జరీ చేస్తే దానికి అర్థం ఉంటుంది. నేను కూడా సర్జరీ చేస్తే దానికి అర్థం ఉంటుందా? నాకు సైన్స్ అంటే ఇష్టం, నేను డాక్టర్ అవ్వాలనుకునేదాన్ని. కానీ మా పేరెంట్స్ నన్ను ఎంపీసీ తీసుకొని మ్యాథ్స్ వైపు పంపించారు. నేను ఫిజిక్స్ కెమిస్ట్రీ ప్రాక్టికల్స్కి వెళ్ళకుండా నా ఫ్రెండ్స్తో కలిసి ఈ బయాలజీ ప్రాక్టికల్స్కి, బాటనీ ప్రాక్టికల్స్కి వెళ్ళేదాన్ని. వాళ్ళు అవన్నీ కోస్తూ ఉంటే, డిసెక్షన్ చేస్తూ ఉంటే నేను కూడా కూర్చొని అవి చేస్తూ ఉండేదాన్ని. ఇంటికి వచ్చిన తర్వాత మాదంతా జంగిల్లాగా ఉండేది. మండ్ర కప్పలు, తేళ్ళు, కప్పలు ఇవన్నీ పట్టుకొని నేను వాటిలన్నిటిని ఇంటి దగ్గర కూర్చొని డిసెక్షన్ చేసుకునేదాన్ని. అంత ఇష్టం ఉంది కదా అని ఇప్పుడు మీకు ఎవరైనా కడుపులో నొప్పి అంటే తీసుకొచ్చి మిమ్మల్ని కూడా తీసేసి మీకు కూడా ఆపరేషన్ చేసేస్తే మీరు బ్రతుకుతారా? బ్రతకరు కదా. కాబట్టి దేవుని పనిని దేవునిని చేయనివ్వండి, మన పని మనము చేద్దాము. ఇక్కడ ఎస్తేరు తను జనాంగం అంతా కూడా నశించిపోతున్నారు అని తెలిసిన తర్వాత కూడా తను ఏం చేసిందంటే తొందరపడలేదు మనకలాగా. నేనంటారా ఎన్ని విషయాలలో నేను చిన్నప్పుడు చాలా స్టాండర్డ్గా స్టేబుల్గా ఉండేదాన్ని. ఎందుకంటే నాకు ఒక ముద్ర ఉండేది చిన్నప్పుడు, ఇది తెలివి లేనిది, దీనికి మాట్లాడడం రాదు, దీనికి చేత కాదు అని. అప్పుడు మౌనంగా ఉన్నా. కానీ ఒక్క స్టేజ్కి వచ్చిన తర్వాత అందరూ అబ్బా ఇంత బాగా ఎలా చేస్తున్నారు, ఇంత చక్కగా ఎలా చేస్తున్నారు, ఇంత తెలివా అని అలా పొగుడుతూ ఉంటే తెలియకుండానే నాలో ఆహా నేను సూపర్ అనే ఆ ఆలోచన వచ్చేసేటప్పటికి నేను బాగా మాట్లాడతాను అనుకుని తొందరపడి మాట్లాడిన సందర్భాలు నా జీవితంలో చాలా ఉన్నాయి. ఆ తర్వాత దేవుడు చిన్న మొట్టికాయలేసి, అమ్మా నా పని నువ్వు చేస్తున్నావు,
నీ పని ప్రార్థన చేయడము మాత్రమే. నిర్ణయాలు నీవి కాదు, సరిచేసేది నువ్వు కాదు, బాగు చేసేది నువ్వు కాదు, సర్జరీస్ చేసేది నువ్వు కాదు. ఇట్స్ మై వర్క్, ఇది నా పని అని దేవుడు చిన్న చిన్న మొట్టికాయలు వేస్తే కానీ నాకు అర్థం కాలేదు. దెన్ ఐ కెప్ట్ క్వైట్. కాబట్టి మీరు కూడా నాకులాగే ఎక్కడో చిన్నపిల్లలు కాబట్టి తొందరపాటు ఉండి, తొందరపడి మాట్లాడి, తెలుసు అని మాట్లాడి, నాదే రైటు అని మాట్లాడి, మన నిర్ణయాలే తీసేసుకొని మనము దేవుని పని చేసినట్లయితే అది మనకి మంచిది కాదు. ఒకవేళ మన బిలవ్డ్ వన్స్ రాంగ్ వేస్లోకి వెళ్ళిపోతూ ఉన్న బెస్ట్ వే టు కరెక్ట్ దెమ్, బెస్ట్ వే టు గెట్ విక్టరీ ఓన్లీ త్రూ వెయిట్. వెయిట్ చేసి దేవుని వైపు చూడాలి. ఆమె వెయిట్ చేసింది. రాంగ్ థింగ్స్ని కరెక్ట్ చేసుకోవడానికి ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే వెయిట్ చేయడము. ఈ విషయాన్ని మన అందరం నేర్చుకోవాలి ఎస్తేర్ నుంచి. రెండోది తను ఏం చేసిందంటే తను కన్సల్ట్ చేసింది. దేవుణ్ణి కన్సల్ట్ చేయటము, లేదా వ్యక్తులను కన్సల్ట్ చేయటము, పరిస్థితులను అనలైజ్ చేసుకోవడము, రైట్ ఏంటి, రాంగ్ ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. నేను మీకు ఎప్పుడైనా చెప్పానో లేదో ఒక స్టోరీ మరి చెప్పుంటే, ఎనీవే క్లుప్తంగా నేను చెప్తాను, ఎక్కువ తీసుకోను. ఒక ఫ్యామిలీ కొత్తగా మ్యారేజ్ అయింది. భర్త మాత్రం కొంచెం సోమరుడు, పని ఎక్కువ చేయడు. మరి ఇల్లు గడవాలంటే కష్టం కదా. భార్య కొంచెము ఫోర్స్ చేస్తూ ఉంటే వీడికి విసిగిపోయి, నేను దూర ప్రాంతానికి వెళ్ళి నేను ఏదో ఒక జాబ్ చేసి నీకు డబ్బులు తీసుకొస్తాను, నేను వెళ్ళిపోతాను అని చెప్పి ఇల్లు వదిలేసి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి అక్కడక్కడ మొత్తానికి పని అడుగుతాడు. ఒక చోట పని దొరుకుతుంది. సరే చూస్తేనేమో పెద్ద బంగళా, చాలా విస్తారమైనటువంటి పనోళ్ళు ఉన్నారు, చాలా బాగుంది, ఇక్కడైతే భలే ఉంది అనుకున్నాడు. అక్కడికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆయన పనిస్తారా అంటే పనిస్తానన్నారు. మరి తీరా చూస్తే చాలా గొప్పడు కాబట్టి ఎంత జీతం అని కూడా అడగలేదు. అడగకోకుండా మంచిగానే ఇస్తాడులే అని ఆ హోప్తో తను అందులో ఆ పనికి కుదిరిపోయాడు. అయితే ఈ మాస్టర్ ఏం చేశాడంటే అక్కడితో ఆగిపోకుండా, ఒక సర్వెంట్గా చూడకుండా ఆయన్ని తీసుకెళ్ళిపోయి ఆయన ఇంట్లోనే ఒక మంచి బెడ్రూమ్ని, మంచి లగ్జరియస్ రూమ్ని ఒక దాన్ని ఇచ్చి, నువ్వు ఉండాల్సిన ప్లేస్ ఇదే అంటాడు. అక్కడ ఉంటాడు, చాలా మంచిగా చూస్తాడు, చాలా బాగా ఉంటాడు. అలాగా ఆయన చెప్పిన పనులన్నీ చేస్తూ ఉంటాడు. ఆ కంఫర్ట్ జోన్లో, ఆ హ్యాపీనెస్లో అలాగ ఉండిపోతాడు. ఇంకా సంపాదిద్దాం, ఇప్పుడు డబ్బులు తీసుకొని ఏం చేస్తాను, అన్నీ ఇచ్చేస్తున్నాడు కదా, డబ్బులు ఆయన దగ్గరే ఉండని అలా కొన్ని ఇయర్స్ గడిపేస్తాడు. ఆల్మోస్ట్ ఒక 20 years అనుకుందాము. అలా గడిపేసిన తర్వాత అరే ఎంతకాలం ఇక్కడే ఉండిపోయాను, వెళ్ళిపోతాను, నా భార్య దగ్గరికి వెళ్ళిపోతాను అనుకున్నాడు. బయలుదేరేసి అయ్యా మరి నా జీతం నాకు ఇవ్వండి, నేను తిరిగి నా భార్య దగ్గరికి వెళ్తాను అంటే, జీతం ఏంటయ్యా, అసలు నిన్ను జీతగాడిలాగా చూశానా, సొంతోళ్ళలాగా చూస్తే జీతం అడుగుతున్నావేంటి అని చెప్తే ఈయనకి నిజమే కదా అనిపించింది. కానీ అయ్యా మరి ఏం చేయాలి, నాకింటి దగ్గర మరి నా భార్య ఉంది, నేను డబ్బులు తీసుకొని వస్తానని చెప్పి నేను వచ్చాను అని చెప్తే, సరే జీతం లేదేమీ లేదు, నీకు కొంచెం ఖర్చులకి డబ్బులు ఇస్తాను, నీకు ఇష్టమైతే నేను ఒక 3 సలహాలు ఇస్తాను, ఆ 3 సలహాలు తీసుకొని నువ్వు పో అంటాడు. అనేసిన తర్వాత ఏం చేయాలో తెలియదు, మొహమాటం అడ్డొస్తుంది, మంచితనం అడ్డొస్తుంది. సరే అని చెప్పేసి కొంచెం అమౌంట్ తీసుకున్నాడు. ఆ 3 సలహాలు ఏవో చెప్పండి అయ్యా అన్నాడు. ఆ 3 సలహాలు తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నాడు. కొంచెం దూరం వెళ్ళిపోయిన తర్వాత దారిలో ఒక పెద్ద రోడ్డు పక్కన ఒక పెద్ద చెట్టు ఉంటే, ఆ చెట్టుకి ఒక పెద్ద ఆయన చక్కగా ఎన్నో ఒంటెల నిండా బంగారపు కాయిన్స్ తీసుకొచ్చి ఆ చెట్టుకి కడుతూ ఉన్నాడు అనమాట. ఎలాడేస్తూ ఉన్నాడు, చాలా ఎలాడేశాడు. వీడు చూసి ఏంటి ఇంత పిచ్చోళ్ళలాగా ఉన్నాడు, గోల్డ్ కాయిన్స్ వేస్తూ ఉన్నాడు ఏంటి అని చెప్పి ఆలోచించి చూసి ఏమంటాడంటే, అక్కడికి వెళ్ళి ఏంటయ్యా గోల్డ్ కాయిన్స్ రోడ్డు పక్కనే ఎలాడేస్తున్నావు అని అడుగుదామా అనిపించి 4 అడుగులు అట్లా వేసిన తర్వాత పెద్ద ఆయన చెప్పినటువంటి ఒక సలహా గుర్తొస్తుంది. ఏంటంటే ఆ సలహా, నీది కాని విషయంలో ఎక్కడ కూడా నువ్వేం చేయకూడదు,
జోక్యము కలిగించుకోవద్దు అని చెప్పేటప్పటికి సరే పాటిద్దాము, పెద్ద ఆయన చెప్పారు కదా, చాలా మంచివాడు కదా అని చెప్పేసేసి 4 అడుగులు ముందుకు వేసినవాడు వెనక్కి వెళ్ళి తన దారిని తను వెళ్ళిపోతుండే ఇవో అని కేకలు పెడితే వెనక్కి తిరుగుతాడు. అతను పిలుస్తాడు, రా ఇట్రా అంటే వెనక్కి వస్తాడు. వెనక్కి వచ్చిన తర్వాత అడుగుతాడు, ఏంటి 4 అడుగులు ఇటు వేసావు, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయావేంటి అంటే, నాది కాని పనిలో నేను ఎందుకయ్యా తల దూర్చడం, నీ పని నువ్వు చేసుకుంటూ ఉన్నావు, నీకు నచ్చింది నువ్వు చేసుకుంటావు, నీ పనిలో నా తల ఎందుకు దూర్చడము అని వెళ్ళిపోతున్నాను అంటాడు. అంటే ఒక కత్తి తీసి, ఇదిగో చూడు ఈ కత్తి, అసలు ఈ పని ప్రారంభించిన మొదలు నుంచి దారిన వెళ్ళే ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఎందుకు ఈ పని చేస్తున్నావు అనకుండా వెళ్ళాలి. నాకు విసుగు వచ్చేసింది. ఈసారి ఈ దారిని వెళ్ళేవాడు ఎవడైనా సరే నన్ను అడిగితే ఈ కత్తితో వాడిని చంపేయాలి అని నిర్ణయం తీసుకున్నాను. అలా అడగకుండా వెళ్ళినోడికి ఈ కాయిన్స్ అన్నీ ఒంటిలన్నీ ఇచ్చేద్దామని డిసైడ్ అయ్యాను అని చెప్పి, ఇదిగో ఇవన్నీ తీసుకొని వెళ్ళిపో అని మొత్తము గోల్డ్ కాయిన్స్ ఆ యొక్క ఒంటెలు అన్నిటినీ క్యామెల్స్ ఇచ్చేసి పంపించేస్తాడు. అవన్నీ తీసుకొని వెళ్తూ ఉంటాడు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కొంచెం దూరం వెళ్ళిపోయిన తర్వాత తనతో పాటు వర్తకులు కొంతమంది ఇలానే పోతూ ఉంటారు. వాళ్ళందరూ ఫ్రెండ్స్ అయ్యి ఒక చోట ఆగుతారు. ఆగి వాళ్ళందరూ ఆ నైట్ అక్కడ బస చేసి నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం అనుకుంటారు. అనుకున్న తర్వాత వాళ్ళందరూ అంటారు, ఊరికి దగ్గరలో ఉన్నాం కదా, మంచిగా కొంచెము మందేసి చక్కగా ఎంటర్టైన్మెంట్ వేసి సినిమాను చూసి వెళ్దాము అని చెప్తే, రెండోది గుర్తొస్తుంది. ఏమన్నా అంటే, దుష్టుల సాంగత్యము చేయకూడదు, ఏ బ్యాడ్ హ్యాబిట్స్ని ఎవరన్నా ఫ్రెండ్స్ ఇన్వైట్ చేసినప్పుడు వాటికి నో చెప్పడం నేర్చుకోవాలి అంటాడు. అలానే సరే ఎట్లాగో ఇక్కడ అన్ని ధనం ఉంది కదా, కాపలా కాయాలి, నేను ఇక్కడ ఉంటాను, మీరు వెళ్ళండి అంటాడు. వీళ్ళందరూ వెళ్ళిన తర్వాత అక్కడ కొంతమంది దొంగలు చూసి, వీళ్ళందరూ బాగా తాగిన మత్తులో ఉంటారు. దొంగలు చూసి వాళ్ళ ఒంటిలో ఉన్న నగలు అవన్నీ చూసి మొత్తం వాళ్ళందరినీ చంపేసేసి ఏం చేస్తారంటే వెళ్ళిపోతుంటే, ఒకడు అటు నుంచి వస్తూ, అయ్యా నీ వాళ్ళే అనుకుంటా, అక్కడ పట్టణంలో వాళ్ళని చంపేసేసారు అని చెప్తే, ఇంక అందరూ చచ్చిపోయారు అని చెప్పేటప్పటికి వీడు వాళ్ళ ఒంటెలు వాళ్ళ ధనము, వీడి ఒంటెలు వీడి ధనం మొత్తం తీసుకొని ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళిపోతే థర్డ్ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి పొలం ఉంటే ఆ పొలంలో ఒంటెలన్నీ కట్టేసి ఆ బంగారము ఆ డబ్బంతా మూట కట్టుకొని భుజాన్ని వేసుకొని నడుచుకుంటూ ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత చీకటి పడిపోతుంది. చీకటి పడిపోయిన తర్వాత కొంతసేపు భార్యతో కొంతసేపు నేను అని చెప్పకుండా ఒక బాటసారిలాగా నటిద్దాము అని చెప్పి ప్రాంక్ చేద్దామని చెప్పి ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళి తలుపు కొట్టి, అమ్మ కొంచెం బాటసారిని, నాకు ఆకలిస్తుంది, కొంచెం అన్నం పెట్టు, ఈ రాత్రి చీకటి పడిపోయింది కదా, ఈ రాత్రికి నీ ఇంట్లో కొంచెం స్థలం ఇస్తే పడుకొని పొద్దున్నే వెళ్ళిపోతానమ్మా అంటాడు. పొద్దున్నే వెళ్ళిపోతానమ్మా అంటే అప్పుడు ఏమంటాడంటే, ఏమంటది, నా భర్త ఇంట్లో లేడయ్యా, నేనేమో ఒక మనిషిని అట్లా ఇంట్లో పెట్టలేను, నువ్వు బయట అక్కడ షెడ్ ఉంది, ఆ షెడ్లో పడుకో, నీకు భోజనం పెడతాను అని గబగబా ఆ మిగిలిన భోజనం ఏదో కొంచెం పెట్టుద్ది. వెళ్ళిపోయి షెడ్లో కూర్చొని చూస్తాను. అప్పుడు అబ్బా నా భార్య ఎంత మంచిది, 20 సంవత్సరాలు నేను లేకపోయినా ఒక మగ మనిషిని ఇంట్లోకి రానివ్వకుండా ఉంటుందంటే చాలా మంచిది అని ఆనందపడుతూ అలా చూస్తూ ఉంటాడు. ఇక మూట తల కింద పెట్టుకొని అలా చూస్తూ ఉంటే ఈలోపు ఒక పెద్ద ఆయన వస్తాడు. పెద్ద ఆయన వచ్చి భుజం మీద కండవా తీసి అక్కడ పెట్టి చక్కగా కాళ్ళు కడుక్కొని తలుపు కొట్టి లోపలికి వెళ్తే ఆమె తలుపు తీస్తుంది. ఇద్దరు కలిసి లోపల తలుపు వేసేసుకుంటారు. వీడికి కోపం వచ్చేస్తుంది, వీడెవడో ఉన్నాడు అందుకని నన్ను రానివ్వలేదు ఇది అని చెప్పేసి బాగా వీడెవడు చాలా కోపం వస్తుంది. ఇంకా వాడు వెళ్ళిపోయి ఏమైనా సరే గొడవ పడేసాడిని చంపేసేయాలి, దీన్ని కొట్టేయాలి అని తొందర వచ్చేస్తూ ఉంది. ఆ తొందరలో అప్పుడు మూడవ సలహా గుర్తొస్తుంది. ఏంటి అంటే, నీ కోపం వస్తే 24 hours వెయిట్ చేసి దెన్ యూ టేక్ యాక్షన్. 24 గంటలు నీకు వచ్చిన కోపాన్ని అణుచుకోవడం నేర్చుకో అని చెప్పి, సరే 2 చేశాను, లాభాలు దొరికినాయి, 3వది కూడా చేస్తాను అని చెప్పి అలా వెయిట్ చేస్తాడు. వెయిట్ చేసి, కానీ నిద్ర పడుతుందా అండి? నిద్ర పడుతుందా? మనకి కానిది ఏదైనా జరుగుతూ ఉంది అంటే, నీ భార్యని లోపలుండి ఎవరో అబ్బాయి వెళ్ళిపోతే నీకు నిద్ర పడుతుందా? నిద్ర పట్టదు కదా. ఇంత టెన్షన్, ప్రెషర్, ఆ డే అంతా ప్రెషర్ తీసుకుంటున్నాడు, నిద్రపోలేకపోతూ ఉన్నాడు. అయ్యో నా భార్య ఎవరితోనో ఉంది అనే ఆ కంగారులో ఇంకా అసలు ఎప్పుడే పోయింది, వెళ్ళిపోదామని అనిపిస్తుంది. ఎందుకంటే సొంత కదా, భార్య కదా, ఇక మిగిలి అని ఏంటి ఏదో, కానీ ఇక్కడైతే చాలా కోపం వస్తుంది. అయినా అణుచుకుంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా లేచి ఇంట్లో అబ్బాయి బయటకు వస్తాడు. బయటకు వచ్చి ఆ పని చేసుకుంటూ ఈయన్ని చూసి ఈయన కూడా వెళ్తాడు. వెళ్తే, అయ్యా రాత్రి వచ్చారండి, మా అమ్మ చెప్పింది మీకు
మీరు వచ్చారని, మీకు సరిగ్గా భోజనం పెట్టలేదంట, మరి నేను పని నుంచి వచ్చేటప్పటికి లేట్ అయిపోయింది, మా అమ్మ వంట చేస్తుంది, మీరు భోంచేసి, మా ఇంటికి ఎవరు వచ్చినా మేము మంచిగా భోజనం పెట్టి పంపుతాము, మీరు భోంచేసి మీరు వెళ్ళాలి అని ఆ అబ్బాయి బ్రతుకులాడుతూ ఉంటే ఈలోపు ఆమె కూడా వచ్చి, నాయన మీరు ముండి భోంచేసి వెళ్ళండి, అయిపోయిందయ్యా అని బ్రతుకులాడుతుంది. అంటే అప్పుడు ఆ కాన్వర్సేషన్లో తనకు అర్థమవుతుంది, తను వెళ్ళేటప్పుడు తన భార్య ప్రెగ్నెంట్, ఒక బాబు పుడతాడు, ఆ బాబే పెద్ద అయ్యాడు, ఆ బాబే వచ్చి తలుపు కొట్టి లోపల ఉన్నాడు. ఆ యాంగర్లోనే వెళ్ళిపోతే తన కొడుకు అని తను తెలుసుకోలేడు, తను ఏం చేస్తాడు, తనని చంపేస్తాడేమో. కానీ ఆ రాత్రంతా తను వెయిట్ చేసిన దాన్ని బట్టి ఆ కాన్వర్సేషన్లో తనకు అర్థమయ్యింది ఏంటి అంటే తన కుమారుడు అని. అలానే మనకి కూడా అనేక సార్లు మనము తొందరపాటి డెసిషన్స్ తీసుకున్నప్పుడు, వర్స్ట్ సిచ్యువేషన్స్ని డీల్ చేయాల్సిన సిచ్యువేషన్స్లో మనము మన మానవత్వాన్ని కూడా కోల్పోయి, మన రిలేషన్స్ని కూడా మనము బ్రేక్ చేసుకొని మనం ఇష్టం వచ్చినట్లుగా మనం బిహేవ్ చేస్తూ ఉంటాము. దయచేసి నేను మీ అందరికీ చెప్పేది ఏంటంటే, ఒకటి, మానవత్వాన్ని కోల్పోవద్దు, దానికి మించిన భక్తి కలిగిన వారము మనము, దైవభక్తి కలిగిన వారము. దేవుని ఆత్మను మీరు కోల్పోవద్దండి, దేవుని ఆత్మను మీరు దూరం చేసుకోవద్దు. కాబట్టి మానవత్వాన్ని కోల్పోవద్దు, దానికి మించిన దైవత్వాన్ని కూడా మీ కోపాన్ని బట్టి, మీ తొందరతనాన్ని బట్టి, మీరు ఆగలేని స్థితిని బట్టి, మీరు వెయిట్ చేయలేని స్థితిని బట్టి, మీరు అసలు వాస్తవాలు ఏంటో తెలుసుకోకుండానే రియాక్షన్ ఇచ్చే ఆ సిచ్యువేషన్స్లో నుంచి మనము బయటకు రావాలి. పరిస్థితులన్నిటినీ అనలైజ్ చేసుకొని ఆ వాస్తవాలన్నిటినీ తెలుసుకొని ఇతరుల దగ్గర నుంచి ఆ పరిస్థితులు సేకరించి దాన్ని బట్టి ప్రార్థన, థర్డ్ స్టెప్ ఏంటంటే ప్రార్థన చేయాలి. ఇక్కడ ఏం చేస్తుందంటే తన అంకుల్తో చెప్తుంది, అందరినీ సమకూర్చి నువ్వు ప్రార్థన చేయి, నేను కూడా ఏం చేస్తాను, ప్రార్థన చేస్తాను. నేను నా చెలికత్తెలు కలిసి 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను అని చెప్పి వెళ్ళి 3 దినాలు వారు ప్రార్థన చేస్తారు. ఉపవాస ప్రార్థన, నీ సమస్యకు ప్రార్థన, నీ పరిస్థితుల వైపు చూసినప్పుడు నీవుగా స్టెప్ తీసుకోకుండా దేవునికి అక్కడికి రాంగ్ వేస్లో వెళ్ళిపోతూ ఉన్నా, అక్కడికి నీకు అయిష్టముగా పరిస్థితులు వెళ్ళిపోతూ ఉన్నా, సబ్మిట్ యువర్ సెల్ఫ్ టు గాడ్, దేవునికి అప్పగించు. దేవుడు దేనినైనా చేయగలడు. ఆయన ఆపగలిగితే ఆపుతారు, ఆయన ఆపలేకపోతే ఆయన కంటిన్యూ చేస్తారు. కాబట్టి దేవునికి అప్పగించుకో. ఇక్కడ ఎస్తేరు తన జనాంగం తనకి కనిపిస్తున్నారు, తనకి కనిపిస్తుంది. ఈ సిచ్యువేషన్లో తను ఎంత ఆ పరిస్థితులు గ్యాదర్ చేసుకుంది. ప్రేయర్ చేసుకున్నాక నేను చెప్పండి ఏమంది, నేను నశించదను. ఎంత ప్రార్థనలో మనకి ఎంత స్ట్రాంగ్గా మనం ఉంటామంటే, నేను నశిస్తాను. నీ జనాంగము కొరకు, వారి కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నావా? నీ జనాంగము కొరకు పట్టుదల కలిగి, అలాంటి డిజైర్ కలిగి వారిని రక్షించుకోవాలి అనే తపన నీలో కనిపిస్తూ ఉందా? ఆ తపనలో నువ్వు రాంగ్ డెసిషన్స్ తీసుకుంటున్నావా, నీ ఓన్ డెసిషన్స్ తీసుకుంటున్నావా, లేకపోతే దేవునికి అప్పగిస్తున్నావా? ఎంత ఓర్పు కావాలండి, ఎంత ఓపిక కావాలి, ఎంత సహనము కావాలి, ఎంత అలాగా మనల్ని మనం కంట్రోల్ చేసుకునే కెపాసిటీ మనకి కావాలో కదా. అది ఎస్తేరులో మనకి కనిపిస్తూ ఉంది. 3 దినాలు ప్రార్థన చేసిన తర్వాత తను ధైర్యము చేసింది. దేవుడు భయపడకు ధైర్యాన్ని నింపుతాడు. ధైర్యవంతురాలుగా ఉండు. పరిస్థితులు చేజారిపోతూ ఉన్నట్లు ఉన్నా నీ ఫెయిత్
దేవుని మీద నీ విశ్వాసము దేవుని మీద ఉంచు, దేవుని వైపు చూడు. అప్పుడు దేవుడు నిన్ను జారిపోకుండా నిన్ను ఆపుతాడు. మొన్న కూడా చెప్పాను, ఎడారులలో సెలయేర్లు ప్రవహింప చేయగలిగిన దేవుడు గొప్ప దేవుడు మన దేవుడు. చీకటిని వెలుగుగా చేయగలిగిన దేవుడు. చేదును మధురముగా చేయగలిగినటువంటి దేవుడు. నిరాకారమును ఆకారముగా చేయగలిగిన దేవుడు. ఆ సిన్నలోకి వాళ్ళు వెళ్ళిపోతూ చూస్తూ ఉంటూ ఉన్నాడు, కానీ వాళ్ళను మాత్రం వదలడు. హీఈస్ ట్రైంగ్ టు టీచ్ అ లెసన్. ఈగిల్ గురించి, గద్ద గురించి మనకు తెలుసు. గద్ద తన పిల్లలకి ఎగరడం నేర్పించడం కొరకు ఆ బిడ్డను పట్టుకొని పైకి తీసుకెళ్ళి అక్కడ వదిలేస్తుందట. అరే, ఆ బిడ్డ అయోమయంలో ఉంటుంది. నా తల్లి ఏంటి నన్ను వదిలేసింది అని భయపడుతూ ఉంటుంది. కానీ తల్లి ఎప్పుడు వదలదండి. ఆ తల్లి గద్ద వెనకాల అది ఇంకా ఎగురుతూ 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 దాని ఎఫర్ట్ అంతా పెడుతుంది. పెట్టి ఇక అయిపోయింది నా పని, పడిపోతుంది అనుకున్నప్పుడు ఆ తల్లి గద్ద వెళ్ళి ఆ బిడ్డని తన రెక్కల మీద ఎత్తుకొని దాన్ని మెల్లగా క్షేమస్థానానికి తీసుకొస్తుంది. నీ ఏ టఫ్ టైమింగ్స్లో నువ్వు ఉన్నావో నాకు తెలియదు, కానీ ఏ సిచ్యువేషన్స్ గుండా నువ్వు వెళ్తున్నావో నాకు తెలియదు, కానీ అవన్నీ దేవుడు నిన్ను ఆ పరిస్థితులలో నువ్వు ఎలాగా దేవుని వైపు చూడాలో అది నేర్పించడానికి దేవుడు నిన్ను విడిచినట్లుగా అనిపిస్తూ ఉంది. యేసు ప్రభు కూడా అంటారు, నన్ను విడిచిపెట్టవద్దు, నా చెయ్యి విడవవద్దు. విడిచేసావా? నా చెయ్యి విడిచేసి. దేవుడు మన చెయ్యి విడవడండి. విడిచినట్లుగా ఉంటుంది, కానీ మనల్ని ఎప్పుడు క్షేమంగానే ఆయన ఉంచుతారు. దుఃఖంలో ఉన్నావా, కష్టంలో ఉన్నావా, నిద్రలేమిలో ఉన్నావా, ఆకలితో ఉన్నావా, అప్పుల్లో ఉన్నావా, వేదనలో ఉన్నావా, వివాహ జీవితంలో నీకు డిస్టర్బెన్సెస్ ఉన్నాయా, బిడ్డలు లేకుండా ఉన్నారా, ఏమేమి ఇష్యూస్లో నువ్వు ఉన్నావో నాకు తెలియదు, కానీ ఆ ప్రతి సిచ్యువేషన్లో నువ్వు దేవుని వైపు చూస్తావా ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు? ఆగు, వెయిట్ చేయి, పరిస్థితుల్ని అర్థం చేసుకో, ప్రార్థన చేయి, ధైర్యం తెచ్చుకో. ధైర్యంతో ఎస్తేరు వెళ్ళింది. ఎన్ని రోజులు, ఆల్మోస్ట్ 30 days అనుకుంటా, రాజు దగ్గరికి రావద్దు అనే శాసనం ఉంది. ఆయన ధైర్యంగా వెళ్ళింది. తన విశ్వాసం అంతా తన భర్త మీద కాదు, కానీ తన విశ్వాసం అంతా తన దేవుని మీద. ఆ విశ్వాసంతో ముందు వెళ్ళింది. రాజు అక్కడే కూర్చుని ఉన్నాడు. రాజు దండాన్ని చాచాడు. ఆమె ముట్టి లోపలికి వెళ్ళింది. అమ్మయ్య, నా భర్త నాకు పర్మిషన్ ఇచ్చాడంటే నా యందు దయ పుట్టింది కాబట్టి నౌ ఐ కెన్ స్క్రీమ్ అండ్ షౌట్ అండ్ సేవ్ మై పీపుల్. నో, అక్కడ కూడా వెయిట్ చేసింది, అక్కడ కూడా ఆగింది. రాజా, ఆయన అంటున్నాడు, నా రాజ్యంలో సగం అయినా నీకు ఇచ్చేస్తాను అంటున్నాడు. అరే, సగం ఇచ్చేస్తాను అన్నప్పుడు రాజు మాటిస్తే తప్పుడు కదా, నా జనాంగాన్ని రక్షించు అని అడిగేద్దాము అనుకుని తొందరపడిందా? అప్పుడు కూడా తొందరపడలేదండి. అప్పుడు కూడా వెయిట్ చేస్తుంది. అప్పుడు వద్దులేమ, టైం అయిపోతుంది. అప్పుడు కూడా వెయిట్ చేసింది. చేసి, అయ్యా నీకు దయ పుడితే నా ఇంటికి రావా? వచ్చాడు. అప్పుడు కూడా చెప్పాడు, నీకేం కావాలో చెప్పు, నేను ఇచ్చేస్తాను నీకు. మళ్ళీ అంటుంది, నీకు దయపడితే ఇంకొకసారి నా ఇంటికి రావా విందుకి? రేపు కూడా వస్తావా? అబ్బా, ఎంత ఓపిక అండి! అసలు నిజంగా అది అనలైజ్ చేసుకుంటే నాకు అనిపిస్తుంది, మనం ఎస్పెషల్లీ లేడీస్కి ఎంత ఫూలిష్ కదా, ఎంత తొందరో కదా. అసలు అడిగేయాలి, కడిగేసేయాలి, తుడిచేసేయాలి, గొడవ చేసేసేయాలి, రభస్ చేసేయాలి, 10 మందికి వెళ్ళిపోవాలి ఆ వార్త. మనల్ని మనమే అల్లరి చేసేసుకుంటాం, మన కుటుంబాన్ని మనమే చంద్రమందరం చేసేసుకుంటాం, మనల్ని మనమే బయట వేసేసుకుంటాం. ఎంత తొందరనండి ఆడవాళ్ళకి. ఎన్నో ఫూలిష్ థింగ్స్ మనం చేసేస్తుంటాం ఇప్పటికీ మన లైఫ్లో. కానీ ఎస్తేరు అలాంటిది కాదు.
ఎస్తేరు దైవభక్తి కలిగిన స్త్రీ, దేవుని వైపు చూచినటువంటి స్త్రీ నిదానించింది. మెల్లగా మళ్ళీ వెయిట్ చేసి అప్పుడు తన యొక్క మనవిని తను రాజు దగ్గర పెట్టగలిగింది. మన జీవితంలో కూడా మనము కూడా అలానే మన డెసిషన్స్, మన యాక్ట్స్, మన అడ్జస్ట్మెంట్స్ అన్నీ కూడా కంప్లీట్గా ఎవరికి అప్పగించాలి? మనం దేవునికి అప్పగించాలి. తొందరపడుతూ ఉన్నావేమో, తొందరపడద్దు. నీ జ్ఞానం మీద ఆధారపడుతూ ఉన్నావేమో, ఆధారపడద్దు. నీ రిలేషన్షిప్స్ మీద ఆధారపడుతూ ఉన్నావేమో, ఆధారపడద్దు. ఎంత వర్స్ట్ సిచ్యువేషన్ అయినా ఎస్తేర్ డీల్ చేసినట్లు నువ్వు నేను డీల్ చేయగలిగితే చివరికి విక్టరీ మనది. అక్కడ ఏ ఉరికంబాన్ని హామాను రెడీ చేశాడో అదే ఉరికంబం మీద ఆ వ్యక్తిని ఉరితీశారు. నీలో నీతి ఉంటే, నీలో నిజాయితీ ఉంటే, నీలో యథార్థత ఉంటే, నీలో పరిశుద్ధత ఉంటే, నీలో నీవు కాకుండా దేవుడు నీలో ఉంటే దేవుడు నీ పక్షంగా కార్యాలు తప్పకుండా జరిగిస్తాడు. అన్నీ అప్సైడ్ డౌన్ అయినట్లు కనిపించవచ్చు, కానీ నీ ప్రాణము ఆయన చేతిలో ఉంది. నీ ప్రజలను రక్షించేది, నిన్ను రక్షించేది. మనము అగాధములో పడిపోకుండా ఆపగలిగే శక్తి ఆయనకు మాత్రమే ఉంది, మనకి లేదు అనే అవగాహనతో దేవుడు మనలందరినీ కూడా అటు దీర్ఘశాంతంతో నింపి మన జీవితాలలో నెమ్మదిని అనుగ్రహించాలని చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వచ్చి ప్రభువుని వేడుకుందామా? మన తొందరపాటు మన జీవితాలలో ఎంత గలిబిలిని తెప్పిస్తూ ఉందో కదా. ఆ గలిబిలి నుంచి మనము విడుదల పొందాలి అంటే కంప్లీట్గా దేవునికి సరెండర్ అవ్వాలని ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేస్తుండగా ఉన్న వాక్యాన్ని బట్టి నుంచోండి, మొక్కలు కానీ మీరు ఏ స్థితిలో ఉన్నా ఈరోజు ఆయన గురించి వాక్యం ఉన్నాను. ఒకసారి దేవుని వాక్యాన్ని బట్టి దేవునికి లోపడతారని ఒకసారి మనం దేవునికి వాగ్దానం చేసినట్లయితే